జై జై తెలంగాణ. ఇవాల్టి సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేంద్ర రెడ్డి గారికి, ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మన అందరి ఆత్మీయుడు హరీష్ అన్న గారికి, సునీత లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే గారికి, ఫారూక్ హుసేన్ గారికి, అలాగే పట్టి జగపతి గారికి, మల్లికార్జున్ గారికి, ఆంజనేయులు గారికి, అలాగే జితేందర్ గౌడ్ గారికి, ఇప్పుడే జైన్ అయితందుకు వచ్చిన సావిత్రి కొండన్ సురేందర్ గౌడ్ గారికి, వారి వెంబడొచ్చిన వ్యక్తులకు, కౌన్సిలర్లకు, వివిధ హోదాలు ఉన్న అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, అలాగే పాత్రికేయులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ ఎక్కడైనా సరే అధికార పార్టీ సైడ్కే ప్రతిపక్షం నుంచి వెళ్తారు, కానీ ఇక్కడ మెదక్లో ఇక్కడ ఉన్న అధికార పక్షం నుంచి మన పార్టీలో జాయిన్ అవుతుందన్నప్పుడే ఈ కాంగ్రెస్ పార్టీ ఎంత ఘోరంగా పాలిస్తుందన్నది దానికి నిదర్శనం. ఈ 2 ఏళ్లలో కేసీఆర్ గారి పాలన కన్నా ఏదో ఎక్కువ చేస్తామని చెప్పి ఎన్నో భ్రమలు చెప్పి ఈ ప్రభుత్వం అధికారంకి ఎక్కింది. కానీ ఈ 2 ఏళ్లలో మన మున్సిపల్లో చూస్తే దోమల ఫాగింగ్ లేదు, మురికి కాల్వల సఫాయి లేదు, అలాగే విద్యుత్ స్తంభాలు కూడా సరైన లైట్లు వచ్చే పరిస్థితి లేదు. అలాగే మన హాస్పిటల్కి వెళ్తే హరీష్ అన్న గారి నాయకత్వంలో మన మెదక్లో ఏర్పడ్డ ఆసుపత్రులు ఏవైతే ఉన్నాయో, అప్పుడు ఇక్కడ మాతా శిశు దాంట్లో మన డాక్టర్ లేని పరిస్థితి. అప్పుడేమో 65% ఆడవారికి వితౌట్ ఆపరేషనే ఇక్కడ డెలివరీ అవుతుంటే, ఇప్పుడు అసలు అంత పర్సెంట్ కూడా ఇక్కడికి రాలేకపోతున్నారు. అలాగే మెదక్ మెయిన్ హాస్పిటల్ కడితే కూడా అక్కడికి కూడా ఎవరు మందులు ఇచ్చే పరిస్థితి లేరు. అప్పటి కేసీఆర్ గారి నాయకత్వంలో హరీశ్రావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ 100 సీట్ల మెడికల్ కాలేజ్ ఇస్తే, ఈ రేవంత్ రెడ్డి గారు మన దగ్గరికి వెళ్ళి 50 సీట్లు కొడంగల్కి ఎత్తుకపోయిన విషయం కూడా మనం ప్రజలందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉంది. అలాగే మనం ఇంతకుముందు ఫారూక్ హుసేన్ గారు చెప్పినట్టు గత 60-70 ఏళ్ల నుంచి మన మెదక్ జిల్లా కేంద్రం కావాలని మనందరం కూడా ఎన్నో రకాల ఉద్యమాలు చేసినాం. అప్పటి ప్రభుత్వాలు చాలా సార్లు మెదక్ జిల్లా కేంద్రం ఇస్తామని చెప్పింది, కానీ కేసీఆర్ గారు వచ్చాకనే ఇంత ఉన్న మెదక్ జిల్లాలో, అప్పటి ఉమ్మడి జిల్లాల్లో 3 జిల్లాలు చేయడం అన్నది అది సాహసోపితమైన నిర్ణయం. అటువంటి మెదక్ జిల్లాను మనం చూస్తున్నాం. గత మెదక్ జిల్లా ఏర్పడ్డ తర్వాత మన మెదక్ పట్టణం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో, ఇటువంటి జిల్లాను ఇప్పుడిప్పుడే పెరుగుతున్నటువంటి మెదక్ పట్టణాన్ని మళ్ళా బొణిగా విసుకుతామని చెప్పి, ఈ జిల్లా కేంద్రాన్ని తరలిస్తామని చెప్పి ఈ కాంగ్రెస్ నాయకత్వం చెప్తుంది. ఈ విషయం కూడా మనం ప్రజలందరికీ తెలియజేస్తూ, ఖచ్చితంగా కాంగ్రెస్ ను ఓడగొడితేనే మన మెదక్ జిల్లా బాగుపడుతుందని చెప్పాల్సిన అవసరం ఉందని చెప్తూ, అలాగే వేదిక మీద ఉన్న ఈ నియోజకవర్గ స్థాయి అందరు నాయకులు కూడా మెదక్ అండ్ రామాయంపేట నియోజకవర్గంలో ప్రతి అభ్యర్థి కూడా గెలిపించేందుకు మేమందరం కూడా మీ వెంబడి కార్యకర్తలు వెంబడి గెలిపిస్తామని హరీష్ అన్నకు మాటిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. జై తెలంగాణ.